నమస్కారం. నా పేరు రామిన్ నగేష్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మా గొడకొండ్ల గ్రామం నుంచి సిపిఐ కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థి అంగిరేకుల గోవర్ధన్ గారి ఉంగరం గుర్తు మీద ప్రచారంలో భాగంగా మేమందరం కూడా పాల్గొనడం జరుగుతుంది. టోటల్ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మూకుమ్మడిగా ఒకే అభ్యర్థి నిలబెట్టి ఆ అభ్యర్థిని గెలుపు గురించి అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తున్నాము. అయితే ఈ గ్రామంలో ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గతంలో 2 సార్లు సర్పంచ్గా చేసినటువంటి అనుభవం ఉంది. ఆ అనుభవంతో ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అందులో భాగంగా నల్గొండ జిల్లాలో ఉన్న దేవరకొండ కాన్స్టిట్యున్సీలో కూడా నేనావత్ బాలునాయక్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. వారి ఆశీస్సులతో మన అభ్యర్థి గోవర్ధన్ గారు నిలబడ్డారు. వారి అభివృద్ధి పథంలో నడిపించడానికి మాకు బాగా కృషి చేస్తారు. మాకు వారి అనుభవము, మా సర్పంచ్ గారి యొక్క అనుభవం గ్రామ పంచాయతీకి చాలా పనికొస్తుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని అతన్ని గెలిపించినట్టయితే ముందు మన గ్రామంలో ఇంతకుముందు జరిగిన దానికంటే ఎక్కువ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేయలేదు ఏంటంటే మన అభ్యర్థిని గెలిపించినట్లయితే ముందుగా చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి యువకులందరూ కూడా ఆలోచన చేయాలి. అతను కూడా పెద్ద మనిషి కాదు, యువకుడు, మనతో పాటు అందరినీ కూడా కలుపుకొని పోయే వ్యక్తి కాబట్టి దయచేసి ఉంగరం గుర్తు మీద ఓటు వేసి గోవర్ధన్ గెలిపించినట్లయితే మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాను.